తాడేపల్లిలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న పీరియడ్ వరకు మొత్తం కూడా దాని వెనక వీళ్ళందరూ ఉన్నారు. కేవలం అక్కడ అధికారులు దోపిడీ చేశారని కూడా అక్కడ ఉన్న ఇప్పుడు ఇక్కడ పనిచేసినటువంటి చైర్మన్ దగ్గర నుంచి మొత్తం దీనిలో భాగస్వాములే. ఖచ్చితంగా ఇంకా లోతైన విచారణ జరిగితే 400 కోట్ల రూపాయలు కాదు 4,000 కోట్ల రూపాయలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఇది పెద్ద ఆదాయ వనరు ప్రభుత్వానికి, పెద్ద ఎత్తున రాబడి రావాలా. కానీ ఈ విధంగా దోపిడీ గురవుతుంది. దాదాపుగా ప్రతి ఏడాది కూడా 20,000 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. అక్కడ 20,000 కోట్ల రూపాయలు జరిగినప్పుడు 1% కనుక వచ్చేటట్టయితే ప్రతి ఏడాది కూడా దాదాపుగా ఒక 200 కోట్ల రూపాయలు రావాలి. అదేవిధంగా జిఎస్టీ రూపంలో ఒక 200 కోట్ల రూపాయలు రావాలా. ఏడాదికి 400 కోట్ల రూపాయలు రావాలి. 5 ఏళ్లలో 5 4 20. అవి కాకుండా మరి మా ఈనాంలో నమోదు కాకుండా జీరో వ్యాపారం జరుగుతూ ఉంది. జీరో వ్యాపారం అంటే అక్కడికి వచ్చే సరుకు అక్కడ రికార్డులో నమోదు కాదు, వెళ్ళేటప్పుడు నమోదు కాదు. దీనికి సంబంధించిన చెస్ కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ట్యాక్సెస్ పన్నుల రూపంలో చెల్లించాల్సి మొత్తం కూడా వీళ్ళు వాళ్ళ దగ్గర ముందుగానే లక్షల్లో తీసుకుంటారు. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక పెద్ద ఎక్స్పోర్టర్ దగ్గర నెలకు 10 లక్షలు ఏమో తీసుకుంటారు. దీన్ని అన్నింటిని కూడా ఫ్రీగా బయటికి పంపిస్తూ ఉంటారు. అక్కడ మొత్తం కూడా ఒక్కళ్ళు కాబట్టి ఒక్కళ్ళు కూడా నిజాయితీ కలిగిన అధికారి ఒక్కళ్ళు కూడా లేరు. కాబట్టి మొన్న ఎవరైతే విజిలెన్స్ నివేదిక వచ్చిందో ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలా. చర్యలు తీసుకోవటమే కాదు, వాళ్ళు తిన్న డబ్బు మొత్తం కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం మొత్తం కూడా వాళ్ళ నుంచి రాబట్టాలా. రాబడితేనే భవిష్యత్తులో ఇంకొకటి చేయకుండా ఉంటారు. ఆ విధంగా సార్ ఈ స్కామ్లో గతంలో చేసేటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు ఎందుకు పెట్టకూడదు? దానికి సంబంధించినటువంటి మెయిన్ ప్రధాన పాత్రధారి కూడా వ్యవసాయ శాఖ మంత్రి అండర్లో జరిగేది కదా, మార్కెటింగ్ శాఖ మంత్రి. మరి ఆయన ఎందుకు ఇందులో ఇచ్చేయకూడదు? అంటే రాజకీయ నాయకులు ప్రమేయం లేనిదే ఒక అధికారులు ఇన్ని 100 కోట్ల రూపాయలు అవినీతి చేయటువంటి జరిగే పరిస్థితి కాదు. అప్పుడున్న మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ మంత్రుల ప్రమేయం ఉండి ఉంటుంది ఖచ్చితంగా. ఆ రోజు ఈ కుంభకోణం ఎప్పుడైతే బయటపడంగానే వెంటనే ఇక్కడ ఉన్న సంబంధిత శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వచ్చారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా వచ్చారు. ఇక్కడ ఉన్న డైరెక్టర్ గారు, అదేవిధంగా ఇతర అధికారులు జేడీ గారు మొత్తం కూడా ఇక్కడ సమావేశపరిచారు. ఎందుకు జరిగింది ఇంత అవినీతి అని చెప్పి వాళ్ళు కూడా దీని మీద సమీక్షించారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. మంచి నిజాయితీ కలిగినటువంటి రాజశేఖర్ గారు అని ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమవుతుంది. ఏదైనా తొందరగా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది గతానికి ఇప్పుడు పోల్చుకుంటే? అంటే మొన్ననే దానికి సంబంధించిన నివేదిక నేను క్రైమ్ బ్యూరో నివేదిక కూడా వచ్చింది. గతంలో కంటే కొంచెం శాంతి భద్రతలు కొంచెం బాగానే ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లాగా మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, మీరు అట్లా చేయండి, వాళ్ళ మీద దాడులు చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, పోలీస్ శాఖ మొత్తం కూడా మన చేతుల్లోకి తీసుకోండి అనేది అట్లా ఉండదు అసలు. కాబట్టి అంటే వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజున పేర్ని నాని కుటుంబాన్ని కూడా వేధిస్తున్నారని చెప్పి జగన్ ట్వీట్ చేశారు. పేర్నాని కుటుంబాన్ని వీళ్ళు చేసేదేమో ఉండదు. పేర్నాని అక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. అతను పీడిఎస్ కూడా బియ్యం అక్రమంగా ఆయన గోడౌన్లో, ఆయన భార్య జయప్రద పేరుతో ఉన్నటువంటి గోడౌన్లో అమ్ముకున్నట్లు ఉంది. అందుకు అమ్ముకున్నాము మేము అని ఆయన చెల్లించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మేము అమ్ముకున్నాము, అందుకని మేము 1,60,00,000 ఇది ఆయనే చెబుతున్నాడు. ఏది పేరు నానే చెబుతున్నాడు, మేము అమ్మాము కాబట్టి డబ్బులు చెల్లిస్తున్నాం అంటున్నాడు. ఇంక కొత్త ఆధారం ఏం కావాలా? నువ్వు డబ్బులు కట్టినంత మాత్రాన, చెల్లించినంత మాత్రాన నీ దొంగతనం నేరం ఎక్కడికి పోదుగా. నేను దొంగతనం చేస్తూ దొరికితే డబ్బులు కడతా, దొరకపోతే నేను దొరలాగా తిరుగుతానంటే కుదరదు కదా. నువ్వు దొంగతనం చేసినప్పుడు నీ మీద ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే. దానికి ఎవరిని హెరాస్ చేయటం కాదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం కాదు. చట్టం తన పని తాను చేసుకుపోయింది. సార్ ఒక అమరావతి ప్రాంతం తప్ప చంద్రబాబు నాయుడు గారు మిగతా ప్రాంతాలను పట్టించుకోవట్లేదు అనేది ఒక కొంత ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? అంటే ఇప్పుడు ప్రాజెక్టులన్నీ కూడా ఈ చుట్టుపక్కల కేంద్రీకృతం చేస్తున్నారు, రాయలసీమ అలా వదిలేశారు, ఉత్తరాంధ్ర మీద కూడా దృష్టి పెట్టలేదంటారు. ఇప్పుడు విశాఖపట్నానికి సమీపంలో అనకాపల్లి దగ్గర పెద్ద ఐరన్ ఫ్యాక్టరీ రాబోతూ ఉంది. విశాఖపట్నంలో టీసీఎస్ వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీ, ఇంకా అనేకమైన సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ, ఐటీ ఫార్మా కంపెనీస్, ఇంకా అనేకమైన కంపెనీలు అక్కడ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే
కేవలం వైసీపీ అన్న మాటల్ని మనం వివరణ ఇచ్చుకుంటూ పోతే ఒక జీవితాంతం ఇది చెబుతూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మీ మీద బురజల్లుతాం, మీరు కడుక్కోండి, మీరు వివరణ ఇవ్వండి. మేము ఏదో ఒకటి అంటాం, అక్కడ ఉన్నా లేకపోయినా కానీ మేము అంటాం. అంటే 1-10 సార్లు దొంగ అంటే దొంగ అనుకుంటారు. ఎస్, వాళ్ళు దానికోసమే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి అలుపు వచ్చిందాక మనం వీళ్ళని వెంటపడదామని. కాకపోతే ప్రజలు చాలా చైతన్యవంతులు. మొన్న జరిగినటువంటి ఎన్నికలే మనకి దానికి పెద్ద ఉదాహరణ. లేకపోతే ఎందుకంటే అతనికి అంత భారీ మెజార్టీ 151 సీట్లు ఇచ్చి ఒకేసారి 11 సీట్లకు పరిమితం చేశారంటే రాజకీయ చైతన్యం కానీ ప్రజల్లో ఉన్నటువంటి అవేర్నెస్ కానీ ఇతను మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగితే జరిగే నష్టాన్ని, విధ్వంసాన్ని ప్రజలు గుర్తించారు. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డిని రుజువు చేశాడు. సార్ 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఒకేసారి 11 సీట్లు పడిపోవడం గల కారణం ఏంటంటారు? వైసీపీ అంత ఘోర ఓటమికి ఈ 5 ఏళ్లలో అంటే జగన్ పదే చెప్తాడు, నేను డీబీటీ ద్వారా పథకాలు ఇచ్చాను, ప్రజలు మేలు చేశాను, లబ్ధులు పెంచాను, రుణాలు ఇచ్చాను, ప్రతి ఒక్కరికి మేలు చేశాను అంటాడు. ఎంత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అని అతను ఎందుకు ఒకేసారి అగాపాతాలను దొక్కారు ప్రజలు? అంటే ఇప్పుడు ఇక్కడ సంక్షేమ పథకాలు, అభివృద్ధి సంక్షేమాన్ని ఈ రెండింటిని కూడా సమాంతరంగా నడిపించాలి. ఇక్కడ అభివృద్ధిని పూర్తి గాలికి వదిలేసి కేవలం నేను సంక్షేమం ద్వారా వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నాను, వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, నాకు అందరూ ఓట్లు వేయండి అంటే ఓట్లని ఇతను మొదటి నుంచి వాళ్ళకి ఓటర్లకి వెరవేస్తూ ఓటర్లని ఒక విధంగా ఓట్లు కొనుగోలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను మీకు ఇచ్చాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని అతని డిమాండ్ అనేది అర్థవంతమైంది కాదు. ప్రజలు నువ్వు ఇక్కడ ఏం చేసావు, ఈ రోడ్లు వేసావా, ఇక్కడ బిల్డింగ్స్ ఏం చేసావు, ఇక్కడ ఉన్న తాగునీరు ఏంటి, సాగునీరు ఏంటి అని దీర్ఘకాలిక యొక్క పథకాల విషయం ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోండి. సార్ ఇప్పుడు దాదాపు చూసుకుంటే ఈ 7 నెలల కాలంలో గతానికి ఇప్పుడు మారిందంటే ఏం చెప్తారు? గతంలో లాండ్ ఆర్డర్ విధంగా కానీ ప్రజలు తిరగడం విధంగా ఒకేది కాదు, అంటే ఒక పక్క రోడ్లు వేసుకొస్తున్నారు అవును గ్రామాల నుంచి కానీ ఏం చెప్తారు? అప్పుడు ఇప్పుడు కానీ మార్పు ఏమైనా మొదలైందంటే అంటే ఇప్పుడు శాంతి భద్రతలు, రహదారులు, రాజధాని నిర్మాణం, అట్లాగనే పోలవరం లాంటి ప్రాజెక్టులు, ఇంకా అనేకమైన పరిశ్రమలు రావడం, కంపెనీలు రావడము, ఈ విధంగా మొత్తం కూడా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. రావడం అంటే అభివృద్ధి ప్రారంభమైంది అనేది ప్రజల్లో ఒక నమ్మకం కుదిరింది. సార్ 2047 విజన్ కాదు, ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేయమని చెప్తారు. విజన్ 2047కి అప్పుడు ఎవరు ఉంటారు ఏంటనేది తెలియదు. ప్రజలకు మీరు ఏదైతే హామీ ఇచ్చి జనాల్లోకి అధికారంలోకి వచ్చారో మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్తారు. ఇక్కడ కేవలం అంటే తెలుగుదేశాన్ని చంద్రబాబుని ఇరకాటం పెట్టడానికి హామీలు అమలు చేయండి, 6 పథకాల సూపర్ 6 అమలు చేయండి అని వాస్తవానికైతే చంద్రబాబు నాయుడు గారికి ఏది చేయాలో, ఏది ముందు చేయాలో, ఏది వెనక చేయాలో అనేది బాగా తెలుసు. ఇప్పుడు హామీలు ఒకవైపు అమలు చేసుకుంటానే మరొక వైపు అభివృద్ధిని కూడా చూసుకుంటూ ఉండాలి. కేవలం ఈ యొక్క సంక్షేమ పథకాలను చేస్తే ఇదివరకు జగన్కి ఎలాంటి గుణపాఠం చెప్పారు, ప్రజలు మనకు కూడా అదే గుణపాఠం చెబుతారు. కాబట్టి రెండింటిని సమన్వయపరచుకోవాలి. అభివృద్ధిని, సంక్షేమం జరగాల, అభివృద్ధి జరగాల, పేద ప్రజలకు అందాల్సినటువంటి రాయితీలు కానీ పథకాలు కానీ అందాల. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక అభివృద్ధి అనేది కనపడాలి. అభివృద్ధికి సూచికలు ప్రధానంగా రహదారులు, అదేవిధంగా తాగునీరు, విద్యుత్తు, మౌలిక సదుపాయాలు, ఇవన్నీ కూడా ఇవి ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. నీకు ఆ రోజు ఎందుకు రాలేదు పరిశ్రమలు, ఈరోజు ఎందుకు వస్తున్నాయి అంటే ఒక పాలకుడి మీద ఉన్నటువంటి, ఒక ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో వస్తున్నాయి తప్పితే మనం ఇదే విధంగా పోతాము, మేము రోడ్లు వేయము, మౌలిక సదుపాయాలు అందజేయము, విద్యుత్ ఉండదు, వాటర్ ఉండదు, ఏది ఉండవంటే నీకు పరిశ్రమలకు కావాల్సిన ప్రధానమైన 3 విద్యుత్తు, రోడ్లు, తాగునీరు. ఇవన్నీ ఇవి లేకుండా నేను చేస్తానంటే కష్టం, అవి రావు.